మే 20న 2025న కేంద్ర ప్రభుత్వం యొక్క కార్పొరేట్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్ను జయప్రదం చేయాలంటూ మిడ్జిల్ మండల కేంద్రంలో ఏఐకేఎస్, సిఐటియు మరియు ఏఐఏడబ్ల్యూ రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పోలే జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోలే జగన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చివేసింది. దేశ కార్మిక వర్గం వాటిని వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సంస్థలు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్ చేపట్టాలని నిర్ణయం చేశాయి. మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తోంది. అట్టి ప్రయత్నాలను వెనక్కి తీసుకోవాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య జీవితాలతో చెలగటమాడుతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయకపోగా రైతులకు నష్టదాయకమైన చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మోటార్లకు మీటర్లు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసే దానికోసం సకల ప్రయత్నాలు చేస్తోందని ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గిస్తూ ఉపాధి పనికి దూరం చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ఉపాధి కూలీలకు పని దినాలు పెంచి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ప్రజానికానికి విద్యా, వైద్యం, ఉపాధి అందుబాటులో లేకుండా బడా కార్పొరేట్ శక్తులకు ఒప్పచెప్పే ప్రక్రియ వెనక్కి తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్న మాట నిలబెట్టుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలుపరచాలని, యావత్ కార్మిక రైతు వ్యవసాయ వర్గాలు, ఉపాధి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, పరిశ్రమలో పనిచేసే కార్మికులు, యువకులు, మహిళలు మే 20, 2025న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఇక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన మాట్లాడారు. అనంతరం సమ్మె గోడ పత్రికను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆవరణలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జంగయ్య, మధు, తిరుపతయ్య, చిన్నయ్య, బాలస్వామి, వెంకటయ్య, ఇదమయ్య, వెంకటరెడ్డి, సురేందర్ గౌడ్, వివోఏ మండల నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, సోదరి మనులారా, మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాలు కార్యక్రమాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తున్నాం. సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా మిగతా కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారతదేశ వ్యాప్తంగా మే 20న సమ్మెను కొనసాగిస్తున్నాం. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన చట్టాలను 29 చట్టాలను ఒక 4 కోట్లుగా విభజించి వాళ్లకు ఈరోజు కార్మికులకు కనీసం హక్కులు లేకుండా చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. కాబట్టి వీటిని రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా రైతులకు సంబంధించిన కనీస మద్దతు ధర, ఈరోజు రైతులకు వ్యతిరేకమైన రైతుల నల్ల చట్టాలను తీసుకొచ్చే విధంగా, దాంతో భాగంగా ఉపాధి కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ డ్రోన్ కెమెరాల సిస్టాన్ని ఉపసంహరించుకోవాలి, 200 రోజులు పని దినాలు కల్పించాలి, ఈ యొక్క కొలతల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు ఈ యొక్క సమ్మెను కొనసాగించే దానికోసం ఈరోజు మిడ్జిల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ యొక్క దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెకు ఈ మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేదలు, అసంఘటిత కార్మికులు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను అందులో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము ఈ యొక్క బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు పి జగన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు.